అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చాలా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఏంటి మరణం, ఏంటి జీవం? మరణం దేనికి అంటే, మరి సృష్టికర్త అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన ప్రజలు పాపం చేస్తూ ఉంటే తండ్రి సహించలేడు. అందుకే మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి తీర్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. శిక్ష, శాపం, మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు మరి ఆయన బిడ్డలపైన ఆయన కోపం కలిగి ఉన్నాడు అంటే, వారు చేస్తున్నటువంటి పాపమును బట్టే ఆయన వారిపైన ఏం చూపిస్తున్నాడమ్మా? కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన భయంకరుడు కదా, వాక్యంలో మనం చూసాం. ఆయన భయంకరుడు అంట, చాలా కోపిష్టి అంట ఆయన. అయితే మరి ఆయన మన జీవితంలోనికి ఏం తీసుకొని రావాలనుకున్నాడంటే, జీవమును తీసుకొని రావాలనుకున్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని బైబుల్ చెప్తుంది మనకు. కాబట్టి ఈరోజు మనము ఈ మరణములో నుండి బయటకు రావాలా అంటే, ఈ మరణం అనే కాడి మన జీవితంలో ఏ విధంగా ఉందంటే, ఇది ఒక రోగాన్ని కలిగిస్తుంది. మరణము దేనికి సంకేతం అంటే పాపానికి. పాపం యొక్క వేతనము మరణము. ఆ మరణం ఇప్పుడు ఏలుతూ ఉంది. దాని ద్వారానే రోగము, లేమి, బాధ, భయము, బలహీనతలు, మరి శత్రువు మనం చూస్తూ ఉన్నాం. మరి వీటి నుంచి మనకు బయటికి రావాలని ఉంది, కానీ రావటం లేదు, రాలేకపోతున్నాం. ఎందుకు? సత్యం తెలియదా అమ్మా? సత్యము తెలియదా మనకి? పాస్టర్ గారి కంటే ఎక్కువ తెలుసు కదా, చాలా తెలుసు, కానీ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఇక్కడ సీనియారిటీ కాదు కావాల్సింది, ఇక్కడ వాక్య జ్ఞానము కాదు కావాల్సింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకు చెప్పినట్లు చేసేవారు కావాలి. అన్నీ తెలుసుండడం లాభం ఏముంది? జ్ఞానవంతుడవే, జ్ఞానవంతురాలవే కాదని అనట్లేదు, కానీ దేవునికి నచ్చినట్లుగా నీ జీవితాన్ని మలుచుకోలేదు. హల్లెలూయా. అందుకే ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ జీవం అంటే ఏంటి? జీవము అనగా మరి రక్షించబడటం. నరకము నుండి, నీ పాపముల నుండి, మరణము నుండి, రోగము నుండి, చెడు నుండి రక్షించబడడం అంటే ఒక నూతన జీవితములోనికి అడుగు పెట్టడం. మరి ఆ నూతన జీవితాన్ని మనం పొందాలంటే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. పాపులను రక్షించుటకు క్రీస్తేసు లోకమునకు వచ్చెను. ఎవరిని రక్షించడానికంట? పాపులను రక్షించడానికి. అంటే ఎంతకాలము మనము ఎదురు చూస్తున్నటువంటి ఆ విడుదల, ఆ జీవము, ఆ రక్షణ, ఆ మార్పు, ఆ విడుదల అనేది ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడమ్మా? ఈ లోకానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచనను, వాక్యము ఏమైనదంట? నమ్మదగినదనియు. హల్లెలూయా.
అందుకనే ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, యేసుక్రీస్తు వచ్చింది నీ పాపాన్ని కొట్టివేయడానికి. ఎవరి పాపాలు కొట్టివేయడానికి? లోకములో ఉన్నటువంటి పాపమును కొట్టివేయడానికి, మనుష్యులపైన ఉన్నటువంటి ఆ శాపాన్ని ఎత్తివేయడానికి. అందుకని యోహాను సువార్త 3:17 మనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుంది మనకి? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. హల్లెలూయా.